అందరికి నమస్కారం అండి. పరకాల ప్రభాకర్ గారు అందరికి తెలుసు. పొలిటికల్ ఎకనమిస్ట్ అంటారు ఆయన. దట్స్ హౌ హిస్ డిజిగ్నేషన్ ఇస్. సో ఆయన ది వైర్ అని ఇండిపెండెంట్ జర్నలిజం చేసే కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ ఒక పత్రిక నడిపిస్తున్నారు, ది వైర్ అని. దాంట్లో ఒక ఆర్టికల్ రాశారు. ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు. మనం కూడా దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంది చిన్న డిస్కషన్ పెడదాం, ఓకేనా? సో ఆయన ఏ రాశారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా May 13th 5 PM ఒక ప్రెస్ రిలీజ్ చేసింది, ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాంట్లో ఉన్న పర్సంటేజ్ ఎంత అంటే 68.04%. ఓకే, 8 PM మళ్ళీ ప్రెస్ రిలీజ్ చేసింది. అప్పటికి అప్డేట్ అయిన ఓట్ పర్సంటేజ్ ఎంత అంటే 68.12%, అంటే 0.08% పెరిగింది. అంటే ఆ 3 hours-లో 0.08% ఆఫ్ ద ఓటర్స్ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు ఓటింగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 8 PM తర్వాత 11:45 PM మళ్ళీ ప్రెస్ రిలీజ్ చేశారు. అప్పటికి ఒక 8% పెరిగింది. 8 PM నుంచి 11:45 PM అంటే సేమ్ ఇందాక 5 to 8 PM లాగానే ఇలానే 3 hours 45 minutes. ఈ గ్యాప్లో 8.12% అయితే పెరిగింది. అంటే 76.50% ఓటింగ్ జరిగింది అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. 8 PM నుంచి 11:45 PM 8% పెరిగింది. తర్వాత కూడా ఓపిక్గా ఉండి జనాలు మేము ఓటేసే పోతామనే ఉద్దేశంలో ఓటేస్తే 2 AM మళ్ళీ అప్డేట్ వచ్చి 80.66% ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఓకే, అంటే దాని 11:45 PM నుంచి 2 AM ఉన్న పర్సంటేజ్ తేడా ఎంతంటే 4.16%. ఓకే, 8 PM to 11:45 PM 8%, 11:45 PM నుంచి 2 AM 4.16%. ఓకే, ఇప్పుడు 11:45 నుంచి 2 AM దాకా లెక్కేస్తే 4.16%. ఈ 4.16%ని ఓట్స్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది అని చూస్తే 17,19,482 ఓట్స్. ఓకే, 4.16% కింద. అండ్ 8 PM నుంచి 11:45 PM 8% ఆఫ్ ఓట్స్ పడ్డాయి. ఆ పర్సంటేజ్ని ఓట్స్గా కన్వర్ట్ చేస్తే 34,63,767 ఓట్స్. ఓకే, అంటే జనసేనకి 22 lakhs ఎంత పడినాయి ఓట్స్ మొత్తం. వాళ్ళకి 21 seats వచ్చాయి, 100% స్ట్రైక్ రేటు. ఈ ఎక్స్ట్రా పడిన ఓట్లలో 34 lakhs ఉంది. ఏది 8 PM to 11:45 PM. ఈ జనసేన వాళ్ళందరూ అప్పుడే నిద్రలేసి ఓట్లు వేసారు ఆ గ్యాప్లోనే. ఈ 22% దాంట్లోనే ఉండిపోయేలా ఉంది. ఓకే, తర్వాత 11:45 నుంచి 2 AM నుంచి 17,19,482 ఓట్స్. ఈ రెండు కలిపితే 51,83,249 ఓట్స్ టోటల్గా ఆఫ్టర్ 5 PM పోల్ అయిన ఓటు. సో జనరల్గా 6కి క్లోజ్ చేస్తారు గేట్స్. ఎవరెవరైతే ఆల్రెడీ లైన్లో ఉన్నారో వాళ్ళతో ఓటింగ్ చేపిస్తారు. కానీ 5 PM నుంచి 8 PM అదే జరిగింటుంది. ఏం జరిగింటుంది? 0.08%. ఎవరైతే మిగిలిపోయింటారో వాళ్ళతో ఓట్లు వేయించుంటారు. కానీ 8 నుంచి 2 AM పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓట్స్ కన్వర్ట్ చేస్తే 51,83,249. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఆయన ఏం కోట్ చేశారంటే, ఈ 51,83,249 ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ 175 ప్లేస్లలో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 29,618 ఓట్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చంట. చేసిన 175 స్థానాలకి సరిపోద్దంట. మ్యాక్సిమం మెజారిటీ 29,000 అంటే అందరికి అలాగే వస్తాయి కదండి. ఒక్కొక్కరికి లోకేష్ గారికి 80,000, ఇంకొకరికి 5 లక్షలు 6 లక్షలు మెజారిటీ ఎలా వచ్చాయి అంటే ఇలా వచ్చాయి. ఓకేనా? అండ్ ఇంత ఓటింగ్ జనాలు అంత కిక్కిరిసిపోయి జనాలు ఆ రేంజ్లో ఓటేస్తే ఒకసారి ఆ CCTV ఫుటేజ్ బయట పెట్టాలి కదండి. రాహుల్ గాంధీ గారు అది అడిగితే వీళ్ళు ఏమన్నారు, అలా పెట్టొచ్చా, మన లేడీస్ అందరూ వెళ్ళి ఓటు వేయడానికి వస్తే వాళ్ళ ప్రైవసీని బయట పెట్టచ్చా అని మాట్లాడారు. ఇక్కడ తారుమారు అయిపోయినాయి కదా జనాల మ్యాండేట్ని. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 29,000 ఎక్స్ట్రా ఓట్లు ఒకవేళ యాడ్ అయ్యింటే మాకేముంది అంటే జనాలు వేసిన ఓట్లకి సంబంధం లేకుండా పన్నట్టే కదా. అండ్ వీళ్ళ లెక్క ప్రకారం 1 minute-కి 3 ఓటేశారు అన్నట్టు సార్ క్యాల్కులేషన్. అక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకి రెండింటికి వేయాలి, అదొకటి.
అసలు వివిప్యాట్ స్లిప్ రావడానికే 14 సెకండ్స్ పడుతుంది. ఓకే, 14 సెకండ్స్ ముగ్గురు అంటే 28-32 సెకండ్స్ ముగ్గురికి అది వెయిట్ చేసి వేయడానికి. సో ముగ్గురు రెండిటికి కలిపి 1 మినిట్లో ముగ్గురు ఇద్దరు ఓటేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఇలా వచ్చింది కూటమి గవర్నమెంట్. దీనికి మళ్ళీ గొప్పలు మీరు 11కు పడిపోయారు, మాకు 164 వచ్చాయి, ఇంకోరేమో 100% స్ట్రైక్ రేటు. వీళ్ళ పరిస్థితి ఏదో రోజు బయటకు వస్తాయి ఇవన్నీ ఖచ్చితంగా. అంటే ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత బయట రాకుండా అయితే ఉండవు కదా. చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది.